పహల్గాం ఉగ్రదాడితో పౌరుల భద్రత కోసం కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. దేశంలో ఉన్న పాక్ పౌరులందరినీ వెనక్కి పంపించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఒక్క హైదరాబాద్ నగరంలోనే 213 మంది పాకిస్తానీలు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 4గురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపట్లోగా హైదరాబాద్ విడిచి వెళ్లాలని హెచ్చరించారు. తాజాగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని భారత నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఆ ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. తాజాగా సమాచారం ప్రకారం హైదరాబాద్ నగరంలో 213 మందికి పైగా పాకిస్తాన్ పౌరులున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. వారిని తిరిగి పాక్కు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ తో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో పాకిస్తానీలు ఉన్నారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇక హైదరాబాద్ లో 4 పాకిస్తానీయులకు ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ 4 షార్ట్ టర్మ్ వీసా హోల్డర్స్ గా గుర్తించారు. రేపట్లోగా హైదరాబాద్ విడిచి వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు 2 ఏళ్లుగా పాతబస్తీలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్ యువకుడు మహమ్మద్ ఫయాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అక్రమ చొరబాటు కేసులో ఇప్పటికే అతను కోర్టు విచారణకు హాజరవుతున్నాడు. అయితే పెహల్గాం దాడి ఘటన నేపథ్యంలో పాకిస్తానీయులంతా దేశం విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశించడంతో సౌత్ జోన్ పోలీసులు ఫయాజ్ ను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కేసుపై కోర్టు విచారణ ఉండటంతో పాటు భార్య కొడుకు హైదరాబాద్ కు చెందిన వారే కావటంతో ఫయాజ్ పై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై అధికారులు చర్చించుకుంటున్నారు. మరోవైపు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత హోం మంత్రిత్వ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గాంలోని బైసరన్ లోయలో టూరిస్టులను అత్యంత పాశవికంగా కాల్చి చంపిన నేపథ్యంలో భారత ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. 1946 ఫారినర్స్ చట్టం సెక్షన్ 3/1 ప్రకారం భారత హోం మంత్రిత్వ శాఖ పాకిస్తాన్ పౌరులకు జారీ చేసిన వీసాలను రద్దు చేసింది. ఇతర వీసాలపై భారత్ వచ్చిన పాకిస్తాన్ పౌరులు ఈ నెల 27వ తేదీ నాటికల్లా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. అయితే వైద్య సేవల నిమిత్తమై మెడికల్ వీసాపై వచ్చిన పాకిస్తానీయులు ఈ నెల 29వ తేదీ కల్లా దేశం విడిచి వెళ్లిపోవాలని తెలిపింది. పాకిస్తాన్ పౌరులకు వీసా సర్వీసులను సస్పెండ్ చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలిక వీసాలు, దౌత్య మరియు అధికారిక వీసాలకు ఈ నిబంధనలు వర్తించవు.